వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే పూర్ణ మార్కెట్లో అక్రమ వసూళ్లు చేస్తున్న వ్యక్తి ఎవరు? విశాఖ జిల్లా పూర్ణ మార్కెట్ దగ్గర గవర్నమెంట్ ఆఫీసర్ అని చెప్పి చిరు వ్యాపారుల వద్ద డబ్బులు, గ్యాస్ బండ తీసుకుని వెళ్తున్న వ్యక్తి గవర్నమెంట్ ఆఫీసర్ అని చెప్పి దౌర్జన్యంగా వసూలు. ఇలా చాలా సార్లు జరిగిందని అంటున్న బాధితులు. వాళ్లు ఫోటో తీద్దాం అనుకుంటే కారుకి నంబర్ లేదు, అతను కూడా మాస్క్ పెట్టుకుని ఉన్నాడు అని బాధితులు వాపోయారు. నిజంగా అతను గవర్నమెంట్ అధికారేనా? ఏ శాఖకు చెందిన అధికారి? రెవెన్యూ శాఖ, సివిల్ సప్లై శాఖ, పోలీస్ శాఖ, విజిలెన్స్ శాఖ, ఏ శాఖ అయినా కారుకి నంబర్ ప్లేట్ లేకుండా ఎందుకు తిరుగుతున్నాడు? నంబర్ ప్లేట్ లేకుండా తిరగటం నేరం కాదా అంటున్న ప్రజలు. అతను గవర్నమెంట్ అధికారే కాదు అంటున్న కొందరు చిరు వ్యాపారులు. ఫస్ట్ టైం ఎంత తీసుకున్నాడు? ఫస్ట్ టైం 2000 తీసుకున్నాడు. తర్వాత 2 ఫ్రూట్స్ తీసుకున్నాడు. తర్వాత 2000 తీసుకున్నాడు. ఇప్పుడు 1500 తీసుకున్నాడు. ఎవరికి తెలియదు. మాస్క్ ఉంటుంది, క్యాప్ ఉంటుంది, ఐడి కార్డు లేదు, కార్లో నెంబర్ ప్లేట్ లేదు, వైట్ కలర్ కారు. మరి బండికి లాస్ట్ టైం ఎలా వచ్చినప్పుడు బండికి తీమానం తీసారా మీరు? ఏమి తెలియదు. ఫస్ట్ టైం వచ్చింది. బండికి నెంబర్ ఉందా? నెంబర్ లేదు. ఫస్ట్ టైం అతను ఫోటో తీసారా? పోనీ ఫోటో ఉంటుంది, మాస్క్ ఉంటుంది. సరే, ఆ ఫోటో నాకు పెట్టండి ఒకసారి. ఓకే.